నా ప్రియ సోదరి సోదరులారా, స్నేహితులారా, క్రైస్తవులారా, ఈ రోజున నేను మిమ్మల్ని కలుసుకోవడం నాకెంతో సంతోషం. ప్రతిరోజు మనం అన్నం తింటాం కదా, తిన్న అన్నమే తింటున్నాం, మళ్ళీ ఎందుకు తినాలి అని అనుకుంటామా? ఆకలి అవుతుంది. ఏ రోజుకి ఆ రోజే, ఏ రోజు భోజనం ఆ రోజే కొత్తగా అనిపిస్తుంది. తాజాగా ఉన్న భోజనం రుచి అనిపిస్తుంది. కనుక ఏ రోజుకు ఆ రోజు యేసు రుచులవి కొత్త. నేడు నిన్నటి కన్నా మధురతరము కదన్న. ప్రార్థన అనే అంశం తీసుకోండి. ప్రార్థన అనే మాట ప్రతి భాషలో కూడా అది ఒక మత సంబంధమైన మాటగా ప్రచారంలో ఉంది. దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. క్రైస్తవులు ప్రార్థనను మత సంబంధమైన క్రియగా ఎంచకూడదు. మత ప్రార్థనలు దేవుడికి ఇష్టం లేదు. మతం అంటే దేవుడికి బొత్తిగా గిట్టదు. లోకములో ఉన్న మతాలన్నీ ఏకమై యేసును సిలువ వేశాయి. మీకు తెలుసా? మతం, ఆ మతంతో మనకు నిమిత్తం లేదు. మనకు యేసు అనే సజీవ వ్యక్తి కావాలి. ఆయనతో పరిచయమే కాదు, సంబంధమే కాదు, ఆయనతో మమేకమైపోవాలి. ఆయన నీవు ఏకమైపోవాలి. ఆయనలో నీవు ఉండాలి, నీలో ఆయన ఉండాలి. అప్పుడు నీకు ఆయనకు మధ్య జరిగేదంతా ప్రార్థన. ఆయన నీతో మాట్లాడతాడు, నీవు ఆయనతో మాట్లాడతావు. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పినా చాలా ప్రాక్టికల్. ప్రార్థన యందు నిలకడగా ఉండండి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? మీరు ప్రార్థన చేస్తారు కదా, నిలకడగా ఉండాలి ప్రార్థనలో. ఏదో లాంఛనప్రాయంగా మత సంబంధమైన మొక్కుబడిగా ఏదో 6 గంటలకు లేస్తాను, 6:30 వరకు ప్రార్థన చేస్తాను, ఆమేనంటాను, వెళ్ళిపోతాను, అది కాదు. ప్రార్థన అనేది వాస్తవమైన అనుభూతి. నీవు దేవుణ్ణి పలకరిస్తావు. గుడ్ మార్నింగ్ జీసస్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్ గాడ్. అప్పుడు ప్రభు నీ వైపు చూచి చిరునవ్వు నవ్వుతాడు. నేను మాట అంటాను, నీ అద్దంలోకి చూచినప్పుడు నీ ముఖం నీకు కనపడకూడదు, నీ హృదయం నీకు కనపడాలి. ఆ హృదయంలో యేసు మాటలు నిండి ఉండాలి. ఆ హృదయంలో నీకు యేసు ప్రభువుకు ఉన్న సంబంధాలు, ఆ హృదయంలో ఇవన్నీ ప్రవర్తిల్లుతాయి. కనుక నిలకడగా ఉండండి. ఎడతెగక ప్రార్థన మనస్సు కలిగి ఉండండి. పొద్దున్నే ఏదో ఎక్సర్సైజ్ లాగా ఒక 5 నిమిషాలు మోకరిల్లుతావు, ప్రార్థన చేస్తావు. కానీ రోజంతా ప్రార్థన చేయడానికి అలాగే మోకరిల్లు కూర్చుంటావా? ఇదేమన్నా ఎక్సర్సైజా? ఇదేమన్నా తాలింఖానానా? ప్రార్థన ఎంతసేపు చేశావు, దాన్ని బట్టి నేను బహుమానం ఇస్తాను అని ప్రభు అనడంలా. క్వాలిటీ ప్రార్థన, నిలకడగా ఉండాలి. అంటే నీవు యేసులో, యేసు నీలో ఉండడంలో ఇది చాలా అవసరం అవుతోంది. కనుక నిలకడగా ఉండండి అని పౌలు అంటున్నాడు. నా కోసం మీరు ప్రార్థన చేయండి. నేను బంధకాలలో ఉన్నాను, నేను క్రీస్తు మర్మాన్ని గూర్చి బోధిస్తున్నాను, ఆ మర్మాన్ని వెల్లడిపరుస్తున్నాను, వాక్యము చెప్తున్నాను. అనుకూల సమయం దేవుడు దయచేయాలి, మా కోసం మీరు ప్రార్థన చేయండి. చూచారా?
మనం చేసే ప్రార్థన ఇతరుల కోసం, మన ప్రార్థన మన కోసం, మన ప్రార్థన దేవుని చిత్తాన్ని నేర్చుకునే ప్రక్రియ. ఆయన మనకు బయలుపరుస్తాడు తన చిత్తం ఏదో. ఆయన్ని అడుగుతాము. ఒక్కొక్కప్పుడు ఆయన ఇవ్వడు, ఒక్కొక్కప్పుడు ఇస్తాడు, ఒక్కొక్కప్పుడు కనిపెట్టమంటాడు. ఆయన చిత్తం ఏదో ఆ ప్రకారం బ్రతకడానికి మనకు దేవుడు అనుగ్రహించిన సాధన అదే ప్రార్థన. రోమా పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ దేవుణ్ణి బతిమాలుకుంటున్నాను, మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నా ఆత్మయందు నేను సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి అని పౌలు గారు చెప్తున్నాడు. దేవుణ్ణి బతిమాలుకుంటాను, వేడుకుంటాను, దేవునితో మాట్లాడతాను, దేవునితో నా బాధను పంచుకుంటాను, దేవునితో నా యొక్క ఆలోచనలను పంచుకుంటాను, ఆయన ఆలోచనలను స్వీకరిస్తాను. ఆయన నేను ఒకేలాగు తలంచే వరకు ప్రార్థన ఎడతెగక చేస్తూనే ఉంటాను. ఫోకస్. ఆయన నేను, ఆయన మాట నా మాట, ఆయన తలంపులు నా తలంపులు, ఆయన మనస్సు నా మనస్సు ఒకటవ్వాలి. సరిగ్గా రెండు ఒకటి అయ్యేటంత వరకు ప్రార్థన కొనసాగుతూనే ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన తలంపు. దేవుని సువార్త విషయమై నేను మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. నా ఆత్మయందు సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి. నా ప్రార్థన జీవితం ఎలా ఉన్నదో అది ఆయనకు తెలుసు. నేనంటాను, నీ బ్రతుకులో హెచ్చు తగ్గులు, కష్ట సుఖాలు, నీ బ్రతుకంతా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలంటే ప్రార్థన చాలా అవసరం. మత సంబంధమైన వ్యాయామం కాదు ఇది. ఇది దేవునితో మనకున్న సంబంధం. ఆ సంబంధాన్ని వ్యక్తం చేయడం. మనకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ను ఎక్స్ప్రెస్ చేయాలి. అది ప్రార్థన. కానీ ఎక్స్పీరియన్సే లేకుండా నువ్వు ఎక్స్ప్రెస్ చేసేదేముంది? దేవుణ్ణి అనుభవించాలి. యేసే నీకు జీవాహారం. ఆయననే తినాలి, ఆయననే త్రాగాలి. ఆయనను నీవు అనుభవిస్తూ ఉండగా నీకు కలిగిన అనుభూతిని నీవు వ్యక్తం చేయాలి. అది ప్రార్థన. ప్రార్థనలో దేవుణ్ణి అనేకం అడుగుతాము. దావీదు రాసిన కీర్తనలు చూడండి, ఎన్ని రకాల అనుభవాలో, ఉద్రేకాలో. దావీదు ఉద్రేకాలు చెప్పతరం కాదు. ఒక్కొక్కప్పుడు ఎంత ఉద్రిక్తుడవుతాడంటే, ఓ దేవా ఇంకా సహించేది లేదు, శత్రువులు చుట్టూ మోగుతున్నారు, లే వాళ్ళను సంహరించు అంటాడు. ఇంకొకసారి, ప్రభువా నాకు చేత కాదయ్యా, నేనేం చేయలేను, నీ వాక్య ప్రకారము జీవిస్తానయ్యా, విధేయతగా ఉండడం నాకు నేర్పు అంటాడు. 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యాన్ని తాను ఏ విధంగా అనుభవిస్తున్నాడో, ప్రార్థిస్తున్నాడో, దేవుని తలంపులను ఎలాగా తన ప్రార్థనలో వ్యక్తం చేస్తున్నాడో అదంతా చెప్పబడింది. మనం కూడా కీర్తనల్లో ప్రార్థన వాంగ్మయాన్ని నేర్చుకుంటాము. అందుకనే కీర్తనలు ఎక్కువగా ధ్యానం చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒక్కొక్క కీర్తన చదివి అందులో ఉన్న మాటలని ప్రార్థనగా ఫార్ములేట్ చేసుకోండి. అది ప్రార్థనలో చెప్పండి. అది దేవుడికి చాలా ఇష్టం. మా పెద్దమ్మాయి ఉంది విజయ, చిన్నప్పుడు నా మాటలు వింటుండేది. వాటి అర్థం తెలియదు తనకు, కానీ ఆ మాటలను రిపీట్ చేస్తుండేది. పెద్ద పెద్ద మాటలు,
తనేమో 3-4 సంవత్సరాల వయస్సు. ఏం చేస్తుందంటే నాలాగా మాట్లాడడం అభ్యాసం చేయడం కోసం నేను చెప్పినవి తాను చెప్తోంది, నా మాటలు తాను తిరిగి ఉచ్చరిస్తోంది. అప్పుడప్పుడు మేము నవ్వుకునేవాళ్ళం. కానీ రాను 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 అర్థమైనప్పుడు నిజమైన అనుభూతి పొందుతాం మనం. నేను హెన్రిక్ రాన్ అని, ఆయన మా గురూజీ, అంటే నా స్నేహితుడు. ఆయన నేను కలిసి వాక్యం చాలాసార్లు, చాలా గంటలు, చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు చదివాం. ఆయన్ను నేను అడిగాను, బ్రదర్ నాకు ప్రార్థన చేయడం ఎలా నేర్చుకోవాలి, ఎవరు నేర్పాలంటే ప్రార్థనే నేర్పాలన్నాడు. నీవు ఎలా ప్రార్థన చేయాలో ప్రార్థన చేస్తూ ఉంటే నేర్చుకునేవాడు అవుతావు. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన వస్తుంది అన్నాడు. అంటే అంతే అన్నాడు. అప్పటి నుంచి నేనేం చేస్తున్నాను, నాలో ఉన్న ఉద్రేకాలన్నిటిని కూడా ప్రార్థనలో వదిలిపెట్టేశాను. ఒక్కొక్కప్పుడు నాకు దేవుని మీద కోపం వస్తుంది, అలుగుతాను, మారాన్ చేస్తాను, నవ్వుతాను. ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు వేసుకొని నా ప్రార్థన గదిలో రహస్యంలో నేను చేసే ప్రార్థనే ప్రార్థన రహస్యం. అలాగ ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడినో. ఒక్కొక్కప్పుడు ప్రభువా నాకు ఇక అవసరం లేదు, నీవు ఏం చెప్పావు అది నువ్వు చేయలేదు, అందుచేత నేను మానేస్తాను, నేను ఇంటికి వెళ్ళిపోతా, ఇలాగ మాట్లాడేవాడిని. క్షణికమైన ఉద్రేకం. దేవుడు ఏమనలా. యోబు భార్య మీ జ్ఞాపకం వస్తోందా? ఒక రోజున యోబు భార్య యోబు బాధపడుతుంటే వచ్చి భార్యగా అతన్ని పరామర్శించడం పోయి, యమయోయ్ ఇంకా బతికున్నావా అంటోంది. ఈ బాధలు పెట్టుకొని ఏమిటయ్యా ప్రార్థన? దేవుణ్ణి తిట్టు. దేవుని కనుక తిడితే అక్కడే పడి చస్తావు. నీవు చస్తే నేను విధవరాల్ని, ప్రజలు చూచి నన్ను కనికరించి నాకు సహాయం చేస్తారు. ఇప్పుడు ఏం లాభం? రోగిష్టి మారోడివి. ఒళ్ళంతా పుండ్లు, బాధ, కూర్చొని ఉన్నావు, నా భర్తవు, నాకేం లాభం అని అంటోంది. అసలు సంగతి ఏంటంటే సైతాన్ ఆమెతో క్లాస్ తీసుకున్నాడు, ఆమెను ప్రయోగం చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమనలేదు. ఆమె తన ఫీలింగ్స్ను ఎక్స్ప్రెస్ చేస్తోంది, వాటిని బలవంతాన తొక్కి పట్టలేదు, ఫ్రీగా మాట్లాడుతోంది. దేవుడు చిరునవ్వు నవ్వాడు. కొంచెము ఆగు, ఉన్నదంతా వాంతి చేసుకున్నావు, ఇప్పుడు చెప్పండి. అయ్యో ఎంత మాట అన్నాను అని తర్వాత బాధపడింది. కనుక దేవుని పద్ధతి మీకు అర్థమైందా? హీ ఈజ్ అవర్ ఫ్రెండ్. మీరు అనుకోవడం, అమ్మో దేవుడు చాలా భీకరుడు, గొప్పవాడు దేవుడు, ఆయన దగ్గర జాగ్రత్తగా మాట్లాడాల. లోపల ఎంత ఆయాసం ఉన్నా తొక్కి పట్టేసుకో, పైకి మాత్రం ఓ దేవా, గొప్ప దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, నీకు స్తోత్రం స్తోత్రం అంటావు. లోపల నన్ను ఏడిపిస్తున్నాడు, ఇలా ఎంతకాలం ఏడిపిస్తాడో ఏమో అని పెట్టుకుంటావు. దానివల్ల నువ్వు స్ప్లిట్ అయిపోతావు. నీలో ఒకవేళ ఆయాసం ఉంటే చెప్పు దేవుడికి. హీ ఈజ్ రియల్ గాడ్. గాలిలోకి మాట్లాడినట్టు ప్రార్థన చేయొద్దు, దేవుణ్ణి వెక్కిరించవద్దు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయడానికి, నేను మాట్లాడడానికి నోరు తెరిచినప్పుడు వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి అంటున్నాడు. విజ్ఞాపన ప్రార్థన. నేను యేసు రాయబారిని, సంఖ్యలలో ఉన్నాను. నా ప్రియ సోదరి సోదరులారా, నా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు నేనంటున్నాను, నేను కూడా ఆరోగ్యం బాగలేదు, ప్రభు చేతుల్లో ఉన్నాను.
మళ్ళా తిరిగి మునుపటి కంటే ఎక్కువ శక్తిని పుంజుకొని ఆయన సేవ ఇంకా ఘనంగా చేయడానికి మీరు నన్ను ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. అంతేకాదు, నేనిప్పుడు యేసు అరెస్ట్ చేస్తే ఆయన నిర్బంధంలో ఉన్నాను. నేను యేసు ఖైదీని, ప్రార్థన చెయ్యండి అని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇప్పుడు మనం క్లుప్త ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రార్థనను గురించి మేము తలంచినప్పుడల్లా మాకు లోతైన భావాలు మా హృదయంలో ఉవ్వెత్తుగా లేస్తున్నాయి. ప్రార్థనలో మేము ఎంత స్వతంత్రంగా ఉంటామో, మా మనోభావాలన్నిటినీ కూడా నీ వద్ద ఏమి అరమరిక లేకుండా చెప్పుకునే కృప, ప్రార్థన బడిలో నీ ఒడిలో మేము నేర్చుకునే పాఠాలు అనేకములున్నాయి. ఓ ప్రార్థనకు జవాబిచ్చే మా దేవా, మా ప్రార్థనను ఉజ్జీవపరచండి. మత సంబంధమైన ప్రార్థన మొక్కుబడిగా చేసే ఆ పనికి మాలిన ప్రయత్నం నుండి మేము విరమించుకున్నట్లు కృప దయచేయండి. ఇది ఏదో వ్యాయామం కాదు, కసరత్తు కాదు. ఓ ప్రియదేవ, ప్రార్థన రుచి మాకు చూపించండి. లోతైన ప్రార్థన అనుభూతి మాకు దయచేయండి. నీ తలంపులు నేర్చుకోవడానికి ప్రార్థన బడిలో మమ్మల్ని ఉత్తీర్ణులను చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.